నమస్తే. పరాభవ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాల్లో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మరి మేషరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే శారీరక శ్రమ అధికంగానే ఉంటుందన్నమాట. కొంత మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, తర్వాత కొంత శత్రువులు పెరగడము, ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఉంటాయి. అలాగే మేషరాశి వారికి ఒక రకంగా చూసుకున్నట్టయితే జూన్ మాసం వరకు కూడా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట. రుణ బాధలు, ఒత్తిడి, ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి కొంత మానసిక శాంతి కానీ, పై అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా జూన్ మాసం వరకు కనిపిస్తున్నాయి. జూన్ మాసం తర్వాత కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటున్నారో మేషరాశి వారి పరాభవ నామ సంవత్సరంలో వారికి జూన్ మాసం తర్వాత నుంచి, అంటే జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం లోపు వారి ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉంది. కానీ కొంత బంధుమిత్రులతో వైరము కానీ ఇవన్నీ ఉండబోతున్నాయి. ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాలు చాలా వరకు పర్యవేక్షించుకోవాలి. మేషరాశి వారి పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా డిసెంబర్ తర్వాత చాలా వరకు ఆరోగ్య పరిస్థితులు, అలాగే వాహనాలపైన ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా సంతాన విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే సంతానం కోరుకున్న దంపతులు కొంత ఆలస్యం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మెడికల్ పరమైన కారణాలు, అలాగే జ్యోతిషపరమైన పరిష్కారాలు, ఇవన్నీ కూడా కరెక్ట్గా జాతకాన్ని చూపించుకొని అది చేయడం వల్ల కొంత సంతానం పొందాలనుకున్న వాళ్ళకి ఆలస్యం అవ్వకుండా కూడా కొంత అనుకూలత పెరగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకున్నాము. జూలై మాసం నుంచి, పరాభవ నామ సంవత్సరంలో జూలై మాసం నుంచి డిసెంబర్ వరకు కొంత ఉపశమనం ఉంటుంది. శారీరకంగా అధిక శ్రమ, కొంత బరువు పెరుగుతారు అని చెప్పుకున్నాం కదా, ఆ విషయాల్లో. తర్వాత శత్రువుల పైన విజయం కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ కొంత అనుకూలత మనకి ఈ పరాభవ నామ సంవత్సరంలో మార్చి నుంచి డిసెంబర్ వరకు ఈ అనుకూలత పెరుగుతుంది. ఒక రకంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా వేళకు విశ్రాంతి తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ముఖ్యంగా మ్యారేజ్ అలయన్స్ విషయంలో జూన్ మాసం నుంచి డిసెంబర్ లోపు కొంత వివాహ నిశ్చయం కావటం కానీ, పెళ్లి కాని యువతి యువకులకి కొంతవరకు ప్రేమ ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. అధికంగా శ్రద్ధ వహిస్తే కానీ మంచి సత్ఫలితాలని పొందలేని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగం వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్టయితే జూన్ మాసం నుంచి కొంత వ్యాపార లావాదేవీలు డిసెంబర్ మాసం లోపు కొంత అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి మాసం నుంచి 2027 ఫిబ్రవరి మాసం నుంచి మరి ప్లవంగనామ సంవత్సరం వచ్చేలోపు కొంత అనుకూలమైన పరిస్థితులు చిన్న పరిశ్రమలు నడిపే వారికి, లేదా అంటే వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో కొంతవరకు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే నిందలు, విమర్శలు, పై అధికారుల నుంచి మనస్తాపము, ఇవన్నీ కూడా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఆ విషయాల్లో కొంత ఓర్పు, సహనము అవసరము. కొంతమంది మిత్రులు దూరం అయిపోవడము, చిన్న చిన్న మాట పట్టింపులు, కుటుంబ కలహాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి జూన్ నుంచి జూలై మాసంలో మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొంత మీ ప్రయత్నాలు ఫలించడము, కొంత ఉద్యోగాలు, అంటే నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసే వారికి కొన్ని అవకాశాలు జూలై నుంచి డిసెంబర్ మాసంలోపు కొంత అనుకూలత అయితే చక్కగా ఉంది. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో కొంత మానసిక ప్రశాంతత అవసరము. మరి జూలై నుంచి డిసెంబర్ లోపు చాలా వరకు అనుకున్న పనులు ఈ హౌస్ వైఫ్స్కి కానీ, మేషరాశిలో ఉన్న విద్యార్థులకు కానీ కొంత పనులు నెరవేరే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తి కొనుక్కునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అలాగే కోర్టు సమస్యల్లో కూడా కొంత విజయం ఉంది అని మనం చెప్పుకున్నాము. కాబట్టి మేషరాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా కొంత గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరము, ఇవన్నీ కూడా వినటం కానీ పఠించుకోవడం కానీ చేస్తే మంచి సత్ఫలితాలు ఉంటాయి. అలాగే శనివారాలు కొంత స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల కూడా అనేక చిక్కులు, సమస్యలు వీటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.